ఇంటర్స్టెల్లార్ సినిమా చూసారా? హీరో తన కూతుర్ని వదిలి అంతరిక్షయానానికి వెళ్తాడు. భూమికి సుదూరంగా వెళ్ళడం వలన తన ఏజ్ తక్కువగా ఉంటుంది. తన కూతురు భూమిపైనే ఉండడం వల్ల ఆమె ముదుసలవుతుంది. తరువాత కొంతకాలానికి వచ్చిన తండ్రి మాత్రం ఇంకా యంగ్గానే ఉంటుంది. నక్షత్రాలు, బ్లాక్ హోల్స్ వంటివి స్పేస్ టైం ఎలా బెండ్ అవ్వాలనేది నిర్ణయిస్తుంది. గురుత్వాకర్షణ ప్రభావం ఉన్న చోట్ల సమయం నెమ్మదిగా సాగుతుంది. ఇంటర్స్టెల్లార్ సినిమా చూసారా? అందులో గ్రహాంతరయానాలు చేయడం, వామ్ హోల్స్ ద్వారా ప్రయాణాలు చేయడం చూస్తాం కదా. అది నిజంగా జరుగుతుందా? ఆ ఇంటర్స్టెల్లార్ సినిమాలో హీరో తన కూతుర్ని వదిలి అంతరిక్షయానానికి వెళ్తాడు. భూమికి సుదూరంగా వెళ్ళడం వలన తన ఏజ్ తక్కువగా ఉంటుంది. తన కూతురు భూమిపైనే ఉండడం వల్ల ఆమె ముదుసలవుతుంది. తరువాత కొంతకాలానికి వచ్చిన తండ్రి మాత్రం ఇంకా యంగ్గానే ఉంటాడు. ఇది సాధ్యమా? అలా జరిగి తీరుతుందా? టైం డైలేషన్ ఉంటుందా? అసలు టైం డైలేషన్ అంటే ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. టైం అనేది విశ్వమంతా ఒకే విధంగా ఉంటుందా అంటే ఉంటుందనే చాలా కాలం అనుకున్నారు. కానీ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఆ భావనను పూర్తిగా మార్చివేసింది. ఏదైనా వస్తువు కాంతి వేగానికి అంటే లైట్ స్పీడ్కు దగ్గరగా ప్రయాణిస్తే ఆ వస్తువుల సమయం బయటి వారికి నెమ్మదిగా కనిపిస్తుంది. అంటే కాంతి వేగానికి లైట్ స్పీడ్కి దగ్గరగా ప్రయాణించినప్పుడు సమయం నెమ్మదిగా గడుస్తుందన్నమాట. దీన్నే వేగం ఆధారిత టైం డైలేషన్ అంటే వెలాసిటీ టైం డైలేషన్ అంటారు. వేగం పెరిగే కొద్దీ సమయం నెమ్మదిగా గడుస్తుంది. గురుత్వాకర్షణ అంటే గ్రావిటీ కూడా సమయాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకి భూమిపై ఉన్న వ్యక్తికి భూమి ఉపరితలంపై ఉన్న వ్యక్తి కంటే సమయం వేగంగా గడుస్తుంది. గ్రావిటేషనల్ డైలేషన్గా పిలువబడుతుంది. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం గురుత్వాకర్షణ క్షేత్రం గ్రావిటేషనల్ ఫీల్డ్ సమయాన్ని వక్రీకరిస్తుంది. ఐన్స్టీన్ ప్రకారం కాలం మరియు స్థలం ఒకే ఏకైక నిర్మాణంలో భాగాలు. దీనినే స్పేస్ అండ్ టైం అంటే స్థల కాలాలు అంటారు. ఈ విశ్వం అంతా స్పేస్ టైం అనబడే ఫ్యాబ్రిక్తో నిండి ఉంది. సాధారణంగా మనం చూడగలిగేవన్నీ 3 డైమెన్షన్స్లో ఉంటాయి. ఈ స్పేస్ టైం అనే దానికి 4వ డైమెన్షన్ ఉంటుంది. అదే టైం. ఏదైనా సంఘటన ఎక్కడ జరిగింది అనేది చెప్పేది స్పేస్ స్థలము, ఎప్పుడు జరిగింది అని చెప్పేది టైం కాలం. ఈ రెండింటిని వేరు చేయలేము. ఏ సంఘటనలోనైనా ఈ రెండూ ఉంటాయి. స్థల కాలాల్లో ఏ ఒక్కటి లేకుండా ఏ సంఘటనను వివరించలేము. అయితే ఈ స్థల కాలాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? బిగ్ బ్యాంగ్ టైంలోనే ఈ స్పేస్ అండ్ టైం ఏర్పడ్డాయి. ఐన్స్టీన్ ప్రకారం భూమి, నక్షత్రాలు, బ్లాక్ హోల్స్ వంపు కలిగి ఉండి తమ గురుత్వాకర్షణ క్షేత్రం అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ వలన స్పేస్ టైంలో బెండ్ని తీసుకొస్తాయి. అంటే అది కాలం మరియు స్థలం యొక్క ప్రవాహాన్ని మారుస్తుంది. గురుత్వాకర్షణ క్షేత్రం గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉన్న ప్రదేశాల్లో స్పేస్ టైం వంపుకు గురవుతుంది. ఈ వంపు వల్లే సమయం నెమ్మదిగా గడుస్తుంది. మన భూమి వంటి గ్రహం దాని చుట్టూ ఉన్న స్పేస్ టైంకు వంపుని కలిగిస్తాయి. విశ్వంలో ఉండే పదార్థాలు, గ్రహాలు, నక్షత్రాలు, బ్లాక్ హోల్స్ వంటివి స్పేస్ టైం ఎలా బెండ్ అవ్వాలనేది నిర్ణయిస్తుంది. ఈ వక్రీకరణ వల్ల భూమి ఉపరితలం వద్ద సమయం కొంచెం నెమ్మదిగా గడుస్తుంది. భూమి కేంద్రానికంటే భూమి ఉపరితలంకి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో సమయం కొంచెం వేగంగా గడుస్తుంది. అలాగే భూమి ఉపరితలం కంటే ఎత్తైన ప్రదేశాల్లో, ఉదాహరణకు పర్వతాల వంటి వాటిపైన సమయం కొంచెం వేగంగా గడుస్తుంది. ఇందులో 2 అంశాలను ప్రధానంగా చూడవచ్చు. 1, వేగం పెరిగితే సమయం నెమ్మదిగా గడుస్తుంది. 2, బలమైన గురుత్వాకర్షణ కూడా సమయాన్ని ప్రభావితం చేస్తుంది. గురుత్వాకర్షణ ప్రభావం ఉన్న చోట్ల సమయం నెమ్మదిగా సాగుతుంది. ఈ ఫినామినాను బ్లాక్ హోల్ సమీపంలో గమనించవచ్చు. బ్లాక్ హోల్ సమీపంలో
సమయం భూమిపై ఉన్న వారితో పోలిస్తే చాలా నెమ్మదిగా ఉంటుంది. టైం డైలేషన్ అనేది ఫిజిక్స్లో ఒక ఆసక్తికరమైన అంశం. ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క సాపేక్షతా సిద్ధాంతం థియరీ ఆఫ్ రిలేటివిటీలో కీలకమైన కాన్సెప్ట్స్లో ఒకటి. జీపీఎస్ వ్యవస్థలు అంటే మనం వాడే జీపీఎస్ వ్యవస్థల్లో ఈ టైం డైలేషన్కి చాలా ప్రాముఖ్యం ఉంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ ఉపగ్రహాలు భూమి ఉపరితలం నుండి చాలా ఎత్తులో తిరుగుతూ ఉంటాయి. అక్కడ భూమి గురుత్వాకర్షణ గ్రావిటీ తక్కువగా ఉంటుంది. భూమికి సమీపంగా ఉండే మనిషి కంటే చాలా వేగంగా తిరుగుతుంటాయి. అందువలన భూమిపై ఉన్న గడియారాలకు జీపీఎస్ శాటిలైట్స్కి సమయాల మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని గనక పరిగణలోకి తీసుకోకపోతే జీపీఎస్ స్థాన నిర్ధారణలు తప్పుగా ఉంటాయి. అందుకే జీపీఎస్లో సమయ వ్యత్యాసాన్ని సరిచేసేందుకు ప్రత్యేక సాధారణ సాపేక్ష సిద్ధాంతాలను ఉపయోగిస్తారు. టైం డైలేషన్ గురించి సైన్స్లో ట్విన్స్ పారాడాక్స్ అని ఒకటి చెప్తుంటారు. ఆ ట్విన్స్ పారాడాక్స్ గురించి తెలుసుకుందాం. ఇద్దరు కవల పిల్లల్లో ఒకరు రాకెట్లో భూమికి చాలా దూరంగా వెళ్ళి అత్యంత వేగంతో ప్రయాణించి కొంతకాలం తర్వాత తిరిగి వచ్చారు అనుకుందాం. అదే సమయంలో భూమిపై ఉన్న తన కవల సోదరుల కంటే భూమికి దూరంగా వెళ్ళి రాకెట్లో తిరిగి వచ్చిన వ్యక్తి టైం డైలేషన్ వల్ల యంగ్గా కనపడతారు. దీన్నే ట్విన్స్ పారాడాక్స్ అంటారు. హాలీవుడ్ సినిమా ఇంటర్స్టెల్లార్లో ఇదే చూపించారు. తన కూతురు ముసలి అయినా దూరంగా అంతరిక్షంలోకి వెళ్ళి ప్రయాణం చేసి వచ్చిన తండ్రి యంగ్గా ఉండడం చూపించారు. అయితే ఆ సినిమాలో చూపించింది ఊహాజనితమే. సైన్స్ ఊహలు, పరికల్పనలు అంటే హైపోథెసిస్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ప్రయోగాత్మకంగా నిరూపించడానికి సైంటిస్టులు నిరంతరం ప్రయత్నాలు చేస్తారు. సైంటిస్టులు నిజంగానే ఈ టైం డైలేషన్ జరుగుతుందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి 1971లో ఒక ప్రయోగం చేశారు. ఆ ప్రయోగంలో అణు గడియారాలను విమానాల్లో ఉంచి భూమిపై ఉన్న అణు గడియారాలతో పోల్చి చూశారు. విమానంలో వేగంతో కదిలే గడియారాలు భూమిపై ఉన్న గడియారాల కంటే కొద్దిగా వెనకబడ్డాయి. ఈ ప్రయోగం టైం డైలేషన్ జరుగుతుంది అని ప్రాక్టికల్గా నిరూపించింది. భవిష్యత్తులో స్పేస్ ట్రావెల్ చాలా వేగంగా చేయగలగడం సాధ్యమవుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. అతి వేగంతో ప్రయాణిస్తే భూమిపై కొన్ని శతాబ్దాలు గడిచిన అంతరిక్ష ప్రయాణికుడికి కొన్నేళ్ళు మాత్రమే గడిచినట్లుగా అనిపిస్తుంది. ఇది వినడానికి అద్భుతంగా అనిపించిన పూర్తిగా గణితపరమైన అంటే మ్యాథమెటికల్ మరియు ప్రయోగాత్మకంగా ఎక్స్పెరిమెంటల్లీ నిరూపితమైన సత్యం, ప్రూవ్డ్ ఫ్యాక్ట్. థియరిటికల్గా సాధ్యమైన, ప్రాక్టికల్గా అతి వేగవంతమైన మానవ ప్రయాణానికి ఎన్నెన్నో పరిశోధనలు జరగాల్సి ఉంది. ఈ టైం డైలేషన్ అనేది మన విశ్వం యొక్క ప్రాథమిక స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో ఒక కీలకమైన అంశం మరియు భవిష్యత్ సైంటిఫిక్ పరిశోధనలకు కూడా మార్గదర్శకంగా ఉంటుంది. అందుకే సైంటిస్టులు టైం డైలేషన్ గురించి విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. ఇంటర్స్టెల్లార్ సినిమాలో తండ్రి కూతురు కంటే యంగ్గా కనిపించడానికి కారణం తాను వామ్ హోల్స్ ద్వారా అతివేగంగా ప్రయాణించడం. ఆ హీరో వామ్ హోల్స్ ద్వారా అతివేగంగా ప్రయాణించినట్లు చూపెట్టారు. నిజంగా వామ్ హోల్స్ ఉంటాయా? వాటిలో మనం ప్రయాణం చేయవచ్చా? అసలు వామ్ హోల్స్ అంటే ఏమిటి అనేవి నెక్స్ట్ వీడియోలో